మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిగురుచ దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. మిల్లులో ఉన్న కలప పూర్తిగా దగ్ధమైందని అన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదానికి కారణమైందని వారు అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిగురుచ దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఇప్పుడు మరింత సమాచారం మా కరీంనగర్ నుంచి ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రమాదం అసలు ఎలా జరిగింది? ఎంతవరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. గత అర్ధరాత్రి సమయంలో జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియానా సామిల్ టింబర్ డిపోకు సంబంధించిన సామిల్లులో భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కూడా ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చి ఎలాంటి నష్టం జరగకుండా కూడా నివారించే ప్రయత్నం ఏమైతే చేశారు. అయితే ఈ ఘటనలో దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ టింబర్ డిపోకు సంబంధించి ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున కూడా కలప టేకును ఆర్డర్ల ద్వారా కూడా తరలిస్తూ ఉంటారు. అయితే ఆర్డర్ ఏదైతే రవాణాకు సిద్ధంగా ఉంచిన ఈ టేకు కలప తో పాటు అందుకు సంబంధించిన మిషనరీ కూడా ఈ షార్ట్ సర్క్యూట్లు ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. దాదాపు 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి ఏదైతే ఆ టింబర్ డిపో నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన విషయం తెలుసుకున్న స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా అక్కడికి చేరుకుని ఏదైతే నిర్వాహకులతో మాట్లాడి ఘటన ఎలా జరిగింది ఆరా తీసిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఎలాంటి నష్టం జరగపోయినప్పటికీ కూడా 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లడంతో కూడా నిర్వాహకులు కాస్త ఏదైతే నిర్ఘాంతపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదంతా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కూడా తెలుస్తుంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.